హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయేది స్వీట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో మంచి స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో వాళ్ళకి కానీ మనకి చక్కగా ఈ రెసిపీని చేసి చూపియండి. వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి. చూశారు కదా, టేస్టీ గోధుమ రవ్వ స్వీట్ అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా 1 కప్పుతో 4 కప్పులు నీళ్ళు తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. నీళ్ళు మరుగుతుండగా వేడే కడాయిలో కొంచెం నెయ్యి 2 స్పూన్లు యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఈ 2 ఫ్రై అయ్యాక తీసేసుకొని కిస్మిస్ కూడా వేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ త్వరగా మాడిపోతుంది కదా, ఎక్కువ చూసుకోకుండా త్వరగా తీసేసుకోవాలి. చూడండి, కిస్మిస్ అంతా కూడా ఫైనల్గా వేగిపోయింది. పక్కకు తీసుకొని మనం ఏ కప్పుతో అయితే 4 కప్పులు వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఈ నెయ్యి మిశ్రమంలో ఈ గోధుమ రవ్వ అంతా కూడా డీప్ ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా నెయ్యి అంతా కూడా పీల్చేసుకొని గోధుమ అంతా కూడా కలర్ మారిన తర్వాత మరుగుతున్న వేడి నీళ్ళను కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకొని కాస్త కలుపుకోవాలి. తర్వాత రిమైనింగ్ వాటరు యాడ్ చేసేసి ఈ గోధుమ రవ్వ అంతా కూడా ఒక ఉడకనిచ్చుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. 70% కుక్ అయిన తర్వాత ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో బెల్లం తీసుకోవాలి. బెల్లం స్వీట్ సరిపోదు అనుకుంటే ఇంకో ½ కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది కొబ్బరి బెల్లం. ఈ బెల్లంలో స్వీట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను కప్పు మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఇలా బెల్లం పాకం అంతా కూడా కరిగిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు పలుకులన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిపడకుండా ఉడకనిచ్చుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ప్రసాదంగా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అయిపోయిందండి, స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అప్పటికప్పుడు చక్కగా చేసి పెట్టేయండి. ఇంట్లో చక్కగా తింటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ సాటిస్ఫాక్షనే కదా మనకు కావాలి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో సబ్స్క్రిప్షన్స్ దగ్గర రెడ్ కలర్ మార్కుతో తెలుస్తుందండి. అక్కడ క్లిక్ చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు ఇంకేం పెట్టలేదా వీడియోస్ అని. అందుకని చెప్తున్నాను. సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న డాట్ కలర్ ఉంటుంది రెడ్ కలర్లో, అది క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.